హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాంట్రవర్సీ క్వీన్ బాలీవుడ్లో ఈమె పేరు చెప్తే ఒక మంచి వైబ్ అయితే వినిపిస్తుంది. ఆమె నార్మల్గా చూసుకున్నట్టయితే టాలీవుడ్లో బాలకృష్ణకున్నంత రేంజ్ ఆమెకి బాలీవుడ్లో ఉందన్నమాట. అయితే బాలకృష్ణ ఏది చెప్తే అదే శాసనం, ఆయన ఏది చేస్తే అదే అన్నట్టుగా ఈమె కూడా క్రేజ్ బాగానే ఉందనుకోండి. అయితే ఈమె ఇప్పుడు ఈ మధ్య రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఒకప్పుడు పార్టీలు మారిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడు రాక ఇంతకు ముందు వేసిన మాటలన్నీ కూడా బీజేపీలో ఇప్పుడు 2 వీడియోల రూపంలో ట్రోల్స్కి బాగా గురైనాయి అన్నమాట. అయితే ఈమె ఇప్పుడు మండి అనే నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికలకు పోటీ చేస్తుంది. అయితే ఈమె ప్రతిదానికి పౌరుషత్వాన్ని అయితే చూపిస్తుంది. ఈసారి ఖచ్చితంగా సీటు గెలుస్తా, ఎంపీగా నిలుస్తా అని చెప్పి పార్టీ అధికారులకు అయితే మాట ఇచ్చిందట. అయితే ఈమె చెప్పినట్టుగానే క్యాంపెయిన్ అయితే బాగానే చేస్తుంది. ప్రతి క్యాంపెయిన్లో ఆమె సత్తాన్ని చూపిస్తుంది. అలానే ఇప్పుడు 2 వీడియోలు అయితే బాగానే తెర మీదకి వస్తుంది. ఒకనొకప్పుడు గొడ్డు మాంసం తినడం అంటే అదేనండి మన బీఫ్. గొడ్డు మాంసం తినడం మతాలకి అసలు ఎటువంటి సంబంధము లేదు, తినడం మంచిదే అని చెప్పిందట. అయితే ఇప్పుడు గొడ్డు మాంసం అనేది నేను తినను, దాన్ని ముట్టుకోను, అది చాలా మతాలకు అది అని చెప్పుకొస్తుందంట. ఇప్పుడు మన యువత ఊరుకుంటుందా? అయితే ఆ 2 వీడియోల్ని పట్టుకొని చెప్తుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలే ఇలా వేరువేరుగా మాట్లాడి కలిపేసి మారుస్తుంటే మరి పార్టీలు ఎలా మారవు అని చెప్పి అడుగుతున్నారు. ఏ ధైర్యంతో నువ్వు బీజేపీలో లోక్సభ ఎన్నికల్లో నువ్వు ప్రచారాలు అయితే చేస్తున్నట్టు తెలుసు, కానీ అయినప్పటికీ కూడా ఇలాంటి మాటలు మార్చేదానివి పార్టీలు మార్చలేవని నమ్మకం ఏంటి అని చెప్పి యువత ఎదురు ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక రాజకీయాల్లో తెలిసిన విషయమే కదా, మాటలు మారుస్తారు, పార్టీలు మారుస్తారు, అవన్నిటికన్నా ముందు డబ్బులు మారుస్తారు అంటున్నారు మన యువత. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంగనా బీజేపీ నుంచి పోటీ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది. అలానే అక్కడ గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేది.